అరేబియాలో భీకరంగా యుద్ధం కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒకవైపు ఇజ్రాయెల్ అమెరికా దళాలు ఇరాన్ ని నామరూపాలు లేకుండా చేసేందుకు క్షిపణులతో విరుచుకుపడుతోంటే, మరోవైపు ఇరాన్ తన కొత్త నాయకత్వాన్ని ప్రకటించి సవాల్ విసిరింది. అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన రెండో కుమారుడు మొస్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్ గా ఇరాన్ మత గురువుల మండలి ఎన్నుకుంది. మా నాయకుడిని మేమే ఎన్నుకుంటాం, ట్రంప్ ఆమోదం మాకు అక్కర్లేదు అంటూ ఇరాన్ స్పష్టం చేసింది. అటు యుద్ధ క్షేత్రంలో చమురు నిల్వ కేంద్రాలు మంటల్లో చిక్కుకోవటంతో పర్యావరణానికి పెనుముప్పు పొంచి ఉంది. ఇరాన్ ప్రతిదాడుల వల్ల సౌదీ అరేబియాలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోవటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈ యుద్ధం ఎటు మలుపు తిరుగుతోంది? ఖమేనీని హతమార్చిన అమెరికాకి ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ని ఎన్నుకొని ఎలాంటి సవాల్ విసిరింది? మొస్తబా ఖమేనీ తరహాలోనే యుద్ధాన్ని కొనసాగిస్తారా, లేక యుద్ధాన్ని ఆపేస్తారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు మరింత వేగంగా దూసుకువెళుతున్నాయి. ఒకవైపు ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా భీకర దాడులు కొనసాగిస్తుండగా, మరోవైపు ఇరాన్లో రాజకీయంగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ అత్యున్నత అధికార పదవిగా భావించే సుప్రీం లీడర్ స్థానానికి కొత్త నాయకుడిని ఎన్నుకున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. దివంగత సుప్రీం నేత అలీ ఖమేనీ తర్వాత ఆయన రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్గా ఎంపిక చేసినట్లు ఇరాన్ తెలిపింది. అమెరికా నుంచి హెచ్చరికలు వచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ఇరాన్ తన నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం మధ్యప్రాచ్య రాజకీయాలను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. ఇరాన్లో సుప్రీం లీడర్ ఎంపిక సాధారణ రాజకీయ ప్రక్రియ కాదు. అది పూర్తిగా మతపరమైన, రాజకీయ అధికారాల కలయికతో కూడిన అత్యంత కీలక నిర్ణయం. ఈ నిర్ణయం తీసుకునే అధికారం ప్రధానంగా అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనే ప్రత్యేక మండలికి ఉంటుంది. ఇరాన్లోని 88 మంది ప్రముఖ మత గురువులతో కూడిన ఈ మండలి దేశానికి సుప్రీం లీడర్ను ఎన్నుకునే అధికారం కలిగి ఉంటుంది. తాజా పరిణామాల్లో ఈ అసెంబ్లీ సమావేశమై మొజ్తబా ఖమేనీను కొత్త సుప్రీం లీడర్గా ఎన్నుకుంది. ఇస్లామిక్ రిపబ్లిక్లో అత్యంత రహస్యంగా వ్యవహరించే వ్యక్తిగా పేరున్న మొజ్తబా ఇప్పటి వరకు తెర వెనుకే ప్రభావాన్ని చూపిన వ్యక్తిగా ఫేమస్ అయ్యారు. ఇరాన్ రాజకీయాల్లో మొజ్తబా ఖమేనీ పేరు చాలా కీలకంగా వినిపిస్తూనే ఉంది. అయితే ఆయన ఇప్పటి వరకు ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. ప్రభుత్వంలో అధికారిక పదవి కూడా చేపట్టలేదు. అయినప్పటికీ దేశంలో అత్యంత ప్రభావవంతమైన సంస్థగా భావించే ఐఆర్జీసీతో ఆయనకు బలమైన సంబంధాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ సైనిక వ్యూహాలు, భద్రతా వ్యవస్థలపై ఆయనకు మంచి పట్టు ఉందని అంటున్నారు. అందుకే సుప్రీం లీడర్ పదవికి ఆయన పేరు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. 1969లో మషాద్ నగరంలో జన్మించిన మొజ్తబా ఖమేనీ చిన్నతనం నుంచే రాజకీయ వాతావరణంలో పెరిగారు. ఆయన తండ్రి అలీ ఖమేనీ అప్పటికే ఇరాన్ రాజకీయాల్లో ప్రముఖ నాయకుడిగా ఎదుగుతున్నారు. అంతకుముందు ఇరాన్లో ఉన్న షా పాలనా కాలంలో జరిగిన రాజకీయ మార్పులు, విప్లవ ఉద్యమాలను చిన్నతనం నుంచే మొజ్తబా చూశారు. తరువాత జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధం సమయంలో ఆయన రివల్యూషనరీ గార్డ్స్ తరపున యుద్ధంలో కూడా పాల్గొన్నారు. ఈ అనుభవం ఆయనకు సైనిక రంగంలో కూడా గుర్తింపు తీసుకువచ్చింది. 1989లో ఆయన తండ్రి అలీ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొజ్తబా ప్రభావం క్రమంగా పెరిగింది. అధికారికంగా పదవి లేకపోయినా అనేక కీలక నిర్ణయాల్లో ఆయన పాత్ర ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 2008లో బయటకు వచ్చిన వికీలీక్స్ పత్రాల్లో కూడా మొజ్తబా తెర వెనుక అసలు అధికారిగా పేర్కొన్నారు. అలాగే ఇరాన్లో జరిగిన 2005, 2009 అధ్యక్ష ఎన్నికల్లో మహ్మద్ అహ్మదీ నిజాడ్ విజయానికి మొజ్తబా కీలక పాత్ర పోషించినట్లు కూడా అప్పట్లో నివేదికలు వచ్చాయి. ఇరాన్లో మొజ్తబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్గా ఎన్నికైన వార్త బయటకు రావడంతో దేశవ్యాప్తంగా ఆయన అనుచరులు సంబరాలు జరుపుకున్నారు. అనేక ప్రాంతాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మతపరమైన వర్గాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు విమర్శకులు మాత్రం దీనిని కుటుంబ వారసత్వ పాలనగా కూడా అభివర్ణిస్తున్నారు. ఇరాన్లో కొత్త సుప్రీం లీడర్ ఎన్నికపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర
వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో ఏమి జరుగుతుందో చూద్దామని పేర్కొన్నారు. అంతకుముందు మాత్రం ఇరాన్ కొత్త నాయకుడు ఎవరు అయినా అమెరికా ఆమోదం లేకుండా ఎక్కువ కాలం కొనసాగలేరని ఆయన హెచ్చరించారు. ముస్తాబా నాయకత్వాన్ని తాను అంగీకరించబోనని కూడా ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అటు నెతన్యాహు కూడా ఇరాన్ పరిస్థితులపై స్పందించారు. ఒక వీడియో సందేశం ద్వారా ఇరాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తమ లక్ష్యం ఇరాన్ ప్రజలను నిరంకుశ పాలన నుంచి విముక్తి చేయడమేనని తెలిపారు. ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేస్తే భవిష్యత్తులో ఇరాన్, ఇజ్రాయెల్ మళ్లీ మంచి మిత్రులుగా మారే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కూడా మధ్యప్రాచ్య రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఇదిలా ఉండగా యుద్ధ రంగంలో పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకారం ఇప్పటి వరకు ఇరాన్పై సుమారు 3,400 దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. అలాగే 150కి పైగా రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇరాన్పై దాదాపు 7,500 క్షిపణులు ప్రయోగించినట్లు కూడా వెల్లడించారు. యుద్ధం ఇప్పుడు తదుపరి దశలోకి ప్రవేశించిందని, ఇరాన్లోని కీలక ఉత్పత్తి కేంద్రాలపై దాడులను విస్తరించినట్లు తెలిపారు. ఈ దాడుల ప్రభావం ఇరాన్ అంతటా తీవ్రంగా కనిపిస్తోంది. పలు నివేదికల ప్రకారం సుమారు 10,000 పౌర కట్టడాలు, పాఠశాలలు, ఆసుపత్రులు కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా టెహ్రాన్లోని చమురు నిల్వ కేంద్రాలపై జరిగిన దాడుల వల్ల భారీగా పొగలు వెలువడుతున్నాయి. ఈ పొగల కారణంగా పర్యావరణానికి తీవ్రమైన ముప్పు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 పేరుతో పెద్ద ఎత్తున ప్రతిదాడులు కొనసాగిస్తోంది. బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై ప్రయోగిస్తోంది. ఈ క్షిపణి దాడుల్లో కొన్ని పొరుగు దేశాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. సౌదీ అరేబియాలోని ఓ నివాస ప్రాంతంలో పడిన క్షిపణి వల్ల భారతీయుడు సహా 2 మరణించారు. 12 మంది బంగ్లాదేశ్ పౌరులు గాయపడ్డారు. ఈ పరిణామాలపై అరబ్ లీగ్ ప్రధాన కార్యదర్శి అహ్మద్ అబౌల్ గైట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు దేశాలపై క్షిపణులు ప్రయోగించడం బాధ్యతారాహిత్య చర్య అని ఆయన విమర్శించారు. ఇప్పటికే గల్ఫ్ దేశాలపై వందలాది క్షిపణులు, డ్రోన్ దాడులు జరిగాయని, పలువురు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఇక మరోవైపు లెబనాన్లో కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేసింది. ముఖ్యంగా బీరూట్ నగరంలోని దహియే ప్రాంతంలో హెజ్బొల్లా ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతోంది. దక్షిణ లెబనాన్లో జరిగిన దాడుల్లో 2 ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. లెబనాన్లో సిడాన్ నగరానికి సమీపంలోని శరణార్థి శిబిరం దగ్గర క్షిపణి దాడి జరిగింది. ఇందులో ఒకరు మరణించగా పలువురు పౌరులు, లెబనీస్ సైనికులు గాయపడ్డారు. యుద్ధంలో అమెరికా కూడా నష్టాలను ఎదుర్కొంటోంది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రకారం ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 7 అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తానికి పశ్చిమాసియా పరిస్థితి రోజురోజుకు మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఒకవైపు ఇరాన్లో కొత్త సుప్రీం లీడర్ ఎంపిక, మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, అలాగే లెబనాన్, గల్ఫ్ దేశాల వరకు విస్తరిస్తున్న యుద్ధ ప్రభావం, ఇవన్నీ కలిసి ప్రాంతాన్ని ప్రపంచ రాజకీయాల్లో అత్యంత ప్రమాదకర కేంద్రంగా మార్చుతున్నాయి. ఇప్పుడు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన ముజ్తబా ఖమేనీ తీసుకోబోయే నిర్ణయాలు ఇప్పుడు పశ్చిమాసియా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ఆయన కూడా అలీ ఖమేనీ తరహాలోని యుద్ధాన్ని కొనసాగిస్తూ అంతర్గతంగా జరుగుతున్న ఆందోళనపై దృష్టి పెట్టి నిరసనకారులను అణచివేస్తారా, లేదా ఇరాన్కు కొత్త మార్గదర్శకత్వం చూపిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.